ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుల విమోచకుడాన్ని పరిశుద్ధ నామమును బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. రాత్రి మాకు మంచి నిద్రనిచ్చారు. ఉదయ కాలంలో ప్రభా నీ పాదాల సన్నిధికి వచ్చినందుకు వందనాలు. నాయన నీ వాక్యం చదువుతుండగా మాతో మాట్లాడండి, నీ స్వరం వినిపించండి, సన్నిధి ఉంచండి. యేసు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయం. తీసినవా? మీరు బ్రతికి అభివృద్ధి నుండి యెహోవా మీ పితరులతో ప్రమాణం చేసిన దేశమును పోయి దాన్ని స్వాధీనపరుచుకున్నట్లు నేను నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకునేవారని. లేదో నేను శోధించిన హృదయంలో తెలుసుకున్నట్టు నేను మంచి నిమిత్తం మనుషులలో నిమిత్తం నా అరణ్యంలో నేను ఆంచు నిమిత్తం అరణ్యంలో నేను ఇది 4 సంవత్సరాలు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించి మార్గములను జ్ఞాపకం చేసుకోండి. ఆహారము వలనే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరుడు బ్రతికిదురని నీకు తెలియజేయుటకు ఆయన నిన్ను అంచి నీకు ఆకలి కలుగజేసి నీవే గాని నీ పితరులే గాని ఎన్నడని మన్నాతో నిన్ను పోషించాడు. ఈ 40 సంవత్సరాలు నీవు వేసుకొని బట్టలు ఉతకలేదు, పాత గిల్ల లేదు, నీ కాలు వాయలేదు. అప్పుడు తన కుమారుని ఎట్లు శిక్షించున్నా అట్లే నీ దేవుడైన యెహోవా నిన్ను శిక్షించువాడని నీవు తెలుసుకొని ఆయన మార్గములలో నడుచుకున్నట్లు ఆయనకు భయపడినట్లు నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను గైకొనవలెను. దేవుడైన యెహోవా నిన్ను మంచి దేశంలో ప్రవేశపెట్టిన అది నీటి వాగులను, ఉరవేలలో నుండి, కొండల్లో నుండి, ఆరు ఊటల్లో నుండి, అగాధ జలంలో నుండి గల దేశం. అది గోధుమలు, యావలు, ద్రాక్ష చెట్ల, అంజూరపు చెట్లు, దానిమ్మ పండ్లను గల దేశము, ఒలివ నూనెలు, తేనెలు గల దేశం. కరువు అనుకోనకూడదు నీవు ఆహారము తిన దేశము, అందులో దానిలో కొండలలో నీవు రాగి తవ్వి తీయవచ్చును. నీవు తిని తృప్తి పొంది నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన మంచి దేశంను బట్టి ఆయన స్తుతింపవలెను. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలను, విధులను, కట్టలను నీవు అనుసరింపగా నీ దేవుడైన యెహోవాను మరచి కడుపారతివి. మంచి ఇళ్లను కట్టుకొని వాటిలో నివసింపగా నీ పశువులు, నీ గొర్రెలు, నీ మేకలు వృద్ధి, నీకు వెండి బంగారము విస్తరించి నీకును కలిగినదంతా వర్ధిల్లినప్పుడు నీ మనస్సు మదించి దాసులభ్యమైనను ఐగుప్తులు దేశంలో నుండి నిన్ను రప్పించి నీ దేవుడైన యెహోవా మరుతుదవేమో. తాపకరమైన పాపములను, తెగుళ్లను కలిగి ఎడారి అయిన నీళ్ళు లేని భయంకరమైన గొప్ప అరణ్యంలో ఆయన నిన్ను నడిపించను. రాతి బండ నుండి నీకు నీళ్లు తెప్పించను. నీకు మేలు చేయవలనని నిన్ను పంచుకొనుటకు శోధించుటకు నీ పితరులు ఎవరని ఎరగని మనసులో మన్నాతో అరణ్యంలో నేను పోషించను. అయితే మీరు మా సామర్థ్యము, మా బహుబలము, ఇంకే భాగ్యము మాకు కలుగజేసి అనుకుందురేమో. దాని దేవుడైన ఎక్కువ జ్ఞాపకం చేసుకునే వాళ్ళను ఎలాగనగా తాను నీ పితరులలో ప్రమాణం చేసినట్లు నీ నిబంధన నేటి వలె తప్పింపవలనని మీరు భాగ్యం సంపాదించుటకై మీకు సామర్థ్యం కలుగజేయవాడని ఆయన. నీవు ఏమాత్రమైనను నీ దేవుడిని యెహోవాను మరచి ఇతర దేవతలను అనుసరించి పూజించి నమస్కరించిన ఎడల మీరు నిశ్చయముగా నశించిపోదురని నేడు మిమ్మును నేను సాక్ష్యము పలికి ఉన్నాను. నీ ఎదుట నుండి కూడా యెహోవా నిన్ను
నశింపజేయుచున్న జలములను వినకపోయినట్లు మీ దేవుడైన యెహోవా మాట మీరు వినకపోయిన ఎడల మీరును వారి వలె నశించేవారు. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించుగాక. ఈ అధ్యాయంలో చూసుకుంటూ వెళ్తూ ఉంటే దేవుడు వారికి ఒకసారి గుర్తు చేస్తున్నాడు. ఏమని? మరి మీరు బ్రతికి అభివృద్ధి నొంది యెహోవా మీ పితరులతో ప్రమాణం చేసిన దేశంలో పోయి దాన్ని స్వాధీనపరుచుకున్నట్లు నేడు నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకోవాలి. దేవుడు వాళ్ళకి చెప్పాడు ఆజ్ఞలు. మరి ఎన్నో అధ్యాయంలో 7వ అధ్యాయం 5వ అధ్యాయంలో చెప్పాడు. వ్యభిచరింపకూడదు, దొంగిలింపకూడదు, హత్య చేయకూడదు, నీ పొరుగు అనేది ఏది ఆశింపకూడదు, నీ దేవుడిని యెహోవాను పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో నీ దేవుని యెహోవాను సేవించవలను. మరి అంతేకాదు, మరి ఎవరైనా ఇలా చేయకుంటే, ఆయన ఆజ్ఞను అనుసరించకుంటే మరి దేవుడు ఏం చెప్తానన్నాడు? ఆయన మరి శాపగ్రస్తులుగా శపించేవాడుగా ఉంటాడని చెప్పుకుంటూ వచ్చాడు. మరి అంతేకాదు, ఈ 8వ అధ్యాయంలో చూసుకుంటూ వెళ్తూ ఉంటాయి. నేను మీ అరణ్యంలో నుంచి మీరు భయంకరమైన పాప ఊబిలో నుండి, భయంకరమైన ఆ దాస్యముల నుండి మిమ్మల్ని విడిపించాను. కాబట్టి మరి నేను ఆకాశం నుండి మన్నాను కురిపించాను. మరి మీ పితరులు ఎన్నడైనా ఎరగని మన్నాతో నిన్ను పోషించాను. అరణ్యంలో మన్నాతో దేవుడు వారిని పోషించాడు. అంతేకాదు, ఈ 40 సంవత్సరాలు నీవు వేసుకున్న బట్టలు పాతికింపలేదు, నీ కాలు వాయలేదు. అంటే చూసావా ఎంత ఆరోగ్యం ఇచ్చాడు. మనం 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లు నడిస్తే ఇక అంతకన్నా ఎక్కువ నడిచినాం అనుకో కాలు వస్తూ ఉంటాయి. వాళ్ళ అరణ్యంలోనే నడుచుకుంటూ వచ్చారు. కానీ వాళ్ళ చెప్పులు కానీ వాళ్ళ బట్టలు కానీ పాతగిల్లలేదు. 40 సంవత్సరాలు ఎంత చక్కటి ఆయుష్, ఆరోగ్యంలో ఎంత మంచిగా ఇచ్చాడు దేవుడు. చూసావు, అది గ్రహించలేక బుద్ధిహీనులై ఎవరు ఇష్టం వచ్చిన త్రోవకి వారు నచ్చిన వారై ఉన్నారు. అంతేకాదు, దేవుడు మరి ఏమని చెప్తున్నారు? లాస్ట్ వచనాలలో చూస్తే, మీ ఎదుట ఉండకుండా యెహోవా నశింపజేయుచున్న జనములు వినకపోయినట్లు మీ దేవుని యెహోవా మాట మీరు వినకపోయిన ఎలా మీరును వారి వల్లే నశించిపోయారట. మరి దేవుడు చెప్పినట్టు వినకుంటే నశించిపోతారు, చనిపోతారు. చక్కటి మార్గంలో వారిని నడిపిస్తూ ఉన్నాడు. కానానే ప్రదేశానికి వారిని నడిపిస్తూ ఉన్నాడు. కానీ వారు అది ఐగుప్తు దేశాన్ని గుర్తు చేసుకున్నారు. మాకు ఐగుప్తులో ఉంటే కీరకాయలు, దోసకాయలు ఎన్ని ఉండే మాకు ఈ అరణ్యంలో ఈ మన్నా తినబెడుతున్నాడు. వాళ్ళు పాత జీవితాన్ని గుర్తు చేసుకున్నారు. ఇంత భయంకరమైన మనుషులు ఈ రోజులలో దేవుని మాట చెప్పినట్టు వినకుండా ఉంటే ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించుకుంటూ మరి పాత రోత జీవితాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటారు. ఇంత భయంకరమైన దుర్దినాల్లో మనం జీవిస్తూ ఉన్నాం. క్రైస్తవులు కూడా వారి పాప జీవితాలు గుర్తు చేసుకుంటారు. గత జీవితంలో నేను ఇలా చేశాను, గత జీవితం అదే బాగుంది, అప్పుడు దేవుని అంటే అదే బాగుంది, ఆ తర్వాత జీవితమే బాగుందని గుర్తు చేసుకుంటారు. అన్యులకి పోలి నడుచుకోకూడదని దేవుడు ముందే చెప్పాడు. మనం వెలుగు సంబంధులు, మన జీవితం మారిపోయింది. ఇక చీకటి తట్టు, వెనుక తట్టు చూడకూడదని చెప్పాడు దేవుడు. లోకం తట్టు చూడకూడదని చెప్పాడు. క్రైస్తవులుగా పడిపోయే జీవితాలు నశింపచేసుకొని, పాప జీవితాన్ని గుర్తు చేసుకొని సాతానికి చోటిచ్చి దేవుని దుఃఖపరిచేవారుగా ఉంటూ ఉంటారు. అప్పుడే బాగుండే అంటూ ఉంటారు. కొన్ని సందర్భాలు అంత ఆ దేవుణ్ణి బాధ పెట్టిన వారుగా, దుఃఖపరిచిన వారుగా ఉంటూ ఉంటారు. ఏదైనా కష్టాలు, బాధలు, వేదనలు వచ్చినప్పుడు కదా దేవుని మర్చిపోతారు. ఈ దేవుని నమ్ముకుంటే ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు అనుకుని కూడా దేవుని విడిచిపెట్టిన వారు కూడా ఉండి ఉండొచ్చు కొంతమంది. మనం అలా కష్టం వచ్చినా, బాధ వచ్చినా దేవుని సన్నిధానంలో వినిపిస్తే ఆయన దేవుడు ప్రతి విషయంలో మనకు సహాయం చేసేవాడుగా ఉంటాడు. ఆయన విడిచిపెట్టాడంట. మనం కష్టం వచ్చింది కానీ దేవుడు విడిచిపెట్టాడు, మన బాధ వచ్చింది కానీ విడిచిపెట్టాడు. అన్ని విధాలు ఆయన మనకు చాలిన దేవుడై ఉంటాడు. మన జీవితంలో గొప్ప మేలు చేయటానికి మనల్ని పిలిచినాము.
నమ్మదగిన దేవుడు, లోకంలో ఉన్న వాడికంటే గొప్ప దేవుడు, గొప్ప కార్యములు చేసేవాడు. మన జీవితము గొప్ప. మన జీవితాలు పాతరుత జీవితాల కోసము మనం ప్రాకులాడకూడదు. మన వెలుగు సంబంధాలు మనం ఇప్పుడు మన కుటుంబంలో మనం ప్రార్థించుకుంటాం. మన జీవితంలో కష్టాలు రాలేదా, బాధలు రాలేదా, శోధనలు రాలేదా, ఎన్నో వచ్చాయి ఇస్తారు. కానీ ప్రతి పరిస్థితుల్లో మనకి చాలా దేవుడు శత్రువులు సహా ప్రేమించమన్నాడు. ఈ మాట ఎంత కఠినమైన హృదయం అంటే, కఠినమైన మాట అంటే ఎవరైనా శత్రువుని ప్రేమిస్తారు. మన హృదయంలో గాయపరిచినప్పుడు, ఆ వ్యక్తి వచ్చినప్పుడల్లా పోయినప్పుడల్లా తను చూసినప్పుడల్లా ఆ గాయమే మనకు పదే పదే నొప్పిలా బాధ పెడుతూ ఉంటాం. అలాంటి స్థితిలో కూడా శత్రువుని ప్రేమించమంటాడు ఏంటి అని దేవుడు బాధ అనిపిస్తూ ఉంటాడు. కానీ ఏదేమైనప్పటికీ మన బాధల్లో, కష్టంలో, వేదనలో మనకు చాలని దేవుడిగా ఉంటాడు. క్షమించమన్నాడు. నువ్వు ఎవరైనా హింసిస్తే ప్రార్థన చేయమన్నాడు. ప్రభా, పలానా వ్యక్తి నన్ను హింసిస్తున్నాడు, ప్రభా పలానా వ్యక్తి నన్ను బాధపెడుతున్నాడు, ప్రభా ఆయన కాడ వినిపించుకో. బాధపెట్టి వారి మనసును మార్చివేస్తాడంట. నిన్ను ఎవరైనా అవమానపరిస్తే వారి కోసం నువ్వు ప్రార్థన చేయి, దేవుడు వారి మనసును మార్చేస్తాడంట. కానీ మనం ఏం చేస్తూ ఉంటాం? మన సొంత ప్రయత్నం మనం చేస్తూ ఉంటాం. వాడు ఎందుకు అలా చేశాడు, అదే మనసులో పెట్టుకుంటాం, అదే బాధలో ఉంటాం, అదే జీవితానికి కృంగిపోతూ ఉంటాం. కాదు, కృంగిపోవటానికి దేవుడు నన్ను ఎంచుకోలేదు. ఆయన బిడ్డలమైన మనము మరి ప్రభువుని ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించని, మరలా చెప్తున్నాను, ప్రభువునందు ఆనందించడని లేఖన భాగంలో చెప్పబడుతుంది. ప్రభువునందు ఆనందించడం ఏంటి? కష్టం వచ్చినా, బాధ వచ్చినా ఆయనను స్తుతించాలి, ఆనందించాలి. అప్పుడే మన కష్టాలు, బాధలు, వేదనలు, మనకు భరించలేని శోధనలు వస్తూ ఉంటాయి. దేవుడు ఆయన మర్చిపోయి ఆయన సంతోషంలో మనం గుర్తు చేసుకోవాలి. మరి ప్రార్థన చేసేటప్పుడు ఆయన కాడ వినిపించుకోవాలి. దేవుడు తీర్చివాడుగా ఉంటాడు. మనకి సమస్య వచ్చిందిగా అని పక్కకు వెళ్ళిపోయినవాడుగా ఉండడు దేవుడు. మానవులము దేవునిపై నమ్మకం వేసుకుని పక్కన పెట్టి తప్పుదారిలో నడుస్తూ ఉంటాం. అమ్మ సమ్మర్ హాలిడేస్లో వారి చెల్లెళ్ళ ఇళ్ళకి వెళ్ళింది. అయితే మనము గత జీవితంలో గత 10 సంవత్సరాల కింద నీకు బాగలేనప్పుడు మరి ఎవరింటికి వెళ్ళినానైనా మనల్ని అక్కడ చేర్చుకోలేదు. ఇప్పుడు నేను చెప్తూ ఉన్నాను, యథార్థంగా చేర్చుకోలేదు. వారు బాగా చేయటానికి వారికి మనసు రాలేదు. కానీ దేవుడు నేను ఆయన కాడ, దేవుని కాడ వినిపించి ప్రార్థన చేసుకుంటూ వచ్చాను. ఎవరింటికి వెళ్ళినా కనీసం ఆదరించడానికి దగ్గర ఆ మూమెంట్లో వాళ్ళు మనల్ని ఆదరించలేదు. అయ్యో మా అక్క కొడుకే కదా సమస్య వచ్చింది అయ్యో అని దారిన చేర్చుకోలేదు. మాటికి పొరుగువానికి వెళ్తే తృణీకరిస్తారని, అదేవిధంగా తృణీకరించారు. ఆ మాటలు ఇప్పుడు గుర్తు తీసుకుంటే బాధ అనిపిస్తూ ఉంటుంది. అంటూ ఉంటారు, మన ఇంటికి వచ్చినాక వీళ్ళు బాగుపడ్డారు, ఇప్పుడు మనకి సహాయం చేస్తారని అని మాట్లాడుతూ ఉంటుంటే నాకు ఎంతో బాధ అనిపించింది. కష్టంలో ఉన్నప్పుడు మనల్ని ఎవరు హక్కును చేర్చుకోలేదు. మంచిగా అయినాక ఎంత మంచిగా మాట్లాడతారు. మన అత్తల వాళ్ళ ఇళ్ళకి వెళ్ళినా కానీ అసలు ఎట్లా మాట్లాడింది తెలుసా? ఎవ్వరు నీ విషయంలో ఎవరి ద్వారా అయినా ఏదన్నా ఆదరణ పొందిన మాట వస్తుందేమో అని నేను చేశాను. ఎవరు అసలు విమర్శించి మాట్లాడింది తప్పు. చర్చికి వెళ్ళాను.
చర్చి వెళ్ళాను, దేవుని కాడ విన్నపించుకున్నాను. నాకు బాధ్యత గలవారు, నా కుటుంబం గురించి తెలిసిన వారు ప్రార్థనతో వాళ్ళు ప్రార్థన చేశారు. దేవుడు నిన్ను స్వస్థపరిచి ఆరోగ్యవంతులుగా చేసి దేవుని మందిరంలో నడిపించి బాగుపడ్డారు. ఇప్పుడు వాళ్ళు నీతి మాటలు మాట్లాడుతారు. మా ఇంటికి రావట్లేదు, వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళు ఏమన్నా హక్కును చేర్చి దగ్గర చేసి పరామర్శించారా? చేయలేదు, నిజంగా చేయలేదు. ఇంకా నిందలేశారు, కూరగాన్ని ఆగం చేసిండు, ఎన్నో విధాలా మాట్లాడింది. కానీ దేవాది దేవుడు దేవుడి కాడ విన్నపించి ఆలకించి ప్రార్థించినప్పుడు, నీకు బాగు చేసినప్పుడు నేను ఎన్నో సంతోషం పొందాను. ఇప్పుడు స్వస్థసిద్ధుడై సమాజంలో దేవుని మందిరంలో చక్కగా మంచిగా ఆయన్ని స్తుతిస్తుంటే గుణపరుస్తూ ఉంటాయి. ఇప్పుడు వాళ్ళు తట్టుకోలేని స్థితిలో ఉన్నారు. అప్పుడు ఆరోగ్యవంతులుగా ఉన్నప్పుడు, ఎన్నో అనారోగ్య స్థితిలో ఉన్నప్పుడు వారింటికి పోయినప్పుడు వారు బాగా చేశారా? ఎవరైనా ఎవ్వరు బాగా చేయలేదు. ఒకరింటికి పోతే ఒకరింటి ఆదరణ మాట వస్తుందేమో అని కూడా చూశారు, ఎవ్వరూ ఆదరించలేదు. నిన్ను విమర్శించారు. ఆ మాట ఇప్పుడు నాకు గుర్తుకొస్తుందని విమర్శించి మాట్లాడు. కానీ దేవుడు ఆదరించేవాడు దేవుడు తప్ప లోకంలో ఎవరు లేరు. అశోక్ అంటే అప్పుడు అందుకే చాలామందికి తెలియని వ్యక్తి, పలానా వ్యక్తి అప్పుడు అట్లా బాగాలేదు, ఇప్పుడు బాగైంది కదా, మంచిగా అయింది, తెలిసిన మంచిగా అయింది కదా. అప్పుడు కొంతమందికి తెలియని వాళ్ళు అట్లనే ఉన్నాడా అని మాట్లాడి కాదు, దేవుడు బాగు చేశాడు, స్వస్థపరిచాడు. సమాజంలో దేవుడు నిన్ను మొదటి స్థితిలోనికి తెచ్చాడు. నేను మొరపెట్టాను, ఎట్లా మొరపెట్టాను తెలుసా? దేవుని ఇంటికి వెళ్ళినప్పుడు రోజాడుకున్నా, వెనకడ విన్నపించుకున్నా, నా మొర అసలు ఎట్లా చెప్పుకున్నానో నా తండ్రికి తెలుసు. పగలు రాత్రి నేను పడుకున్న నా తమ్మునికి నేను ఇలా ఏదైతే నేను బ్రతకలేను ప్రభా, నేను ఉండలేను, నాకు అవసరం లేదు జీవితం, నేను తిన్నాను, సాధించి దేవుని కాడ సాధించి నేను నేర్చుకున్నాను. అసలు ఆ విషయంలో ఎంతో గొప్ప విషయం. సామాన్యంగా అసాధ్యమైనది దేవుడు సాధ్యపరిచేవాడు. గొప్ప దేవుడు. ఈ లోకంలో ఎవరైనా ఉన్నారా? ఎవ్వరూ లేరు. బాగు చేశాడు. నీకు జీవితంలో జరిగింది అది గొప్ప కార్యం. శుద్ర శక్తులు అంటే మామూలుమైన విషయం కాదు, అలాంటి వారట వాడు ఖచ్చితంగా చేస్తే మరణానికి చేస్తారట. అలాంటిది భయంకరమైనది చేశాడు నీ జీవితం. చేసి నిన్ను ఊర్ల మీద ఇప్పుడు పిచ్చిలోళ్ళు తిరుగుతూ ఉంటారు చూడు, మానసికంగా బాధలు, అలా చేసి పంపేశారట. కానీ నా దేవుడి కాడ నేను వినిపించి గోదాడు ఎన్ని విధాల దేవుడి కాడ మొదలుపెట్టాను. ఒక సమాజంలో ప్రయోజకుడిగా నేను నాకు ఇప్పుడు దేవుని యందు నేను ఆనందిస్తున్నాను, సంతోషిస్తున్నాను. అసాధ్యమైనది దేవుడు సాధ్యపరిచే దేవుడు. మొదటి స్థితిలోనే ఆయన నిన్ను మార్చాడు. నిన్ను బట్టి నేను ఆనందిస్తున్నాను. నేను అప్పుడు బాధపడేదాన్ని, ఇప్పుడు ఏం జరుగుతుందో, ఇప్పుడు ఏం ఆలోచిస్తుందో, ఇప్పుడు ఏం జరుగుతుందో బిక్కున ఉన్న సమయంలో దేవుని కాడ వినిపించాడు. నా భయాలు ఆందోళనని తీసివేసిన దేవుడు, శత్రు సాతాన్ని తలని చితికదొక్కిన దేవుడు. ఈ విషయమే నాకు గొప్ప సాక్ష్యం. నిజం, అసలు గొప్ప. మన ఇంట్లో జరిగిన ప్రతిదీ గొప్ప సాక్ష్యాలు తెలుసా. భయంకరమైన దుర్దినాల్లో జీవిస్తూ వచ్చాం, భయంకరమైన పాపలోకంలో జీవిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ లోకంలో బయటికి వెళ్తే తిరిగి వస్తామన్న నమ్మకం లేని దుర్దినాలు, మనిషి ఓర్వలేని దుర్దినాలు చూస్తాలే. మనం బయటికి వెళ్తే ఎన్నో మరణాలు చూస్తున్నాం. కానీ ప్రతి పరిస్థితిలో దేవుడు మనకి చాలిన దేవుడు. ఆయన్ని మనము స్తుతించే బద్దులమై ఉన్నాం. నమ్మదగిన దేవుడు,
లోకంలో ఉన్నవారి కంటే గొప్ప దేవుడు ఈ లోకంలో ఎవరైనా ఉన్నారా? ఎవ్వరూ లేరు. మన కష్టం వచ్చిందంటే మన సొంత వారే మనల్ని తృణీకరిస్తారు. సహాయం చేశారు కనీసం చెయ్యి. దేవుడు సహాయం చేసేవాడు, అసాధ్యమైనది సాధ్యపరిచేవాడు. ఒక భయంకరమైన జబ్బులను బాగు చేసేవాడు. టీవీలలో మన అద్భుతాలు చూస్తున్నాం, ఆశ్చర్య కార్యములు చూస్తున్నాం. మన కుటుంబంలో కూడా చూసాము కూడా. ఇప్పుడు మన రక్త సంబంధం, మన బంధువులు మంచోడై తిరుగుతూ ఉంటే వాళ్ళ కళ్ళు మిట్టమిట్ట కొడుతుంది. ఇప్పుడు దుష్టుడు అపవాదికి సాతాను తలని చితకదిక్కాడు. ఎంత గొప్ప విషయం! అందుని బట్టి దేవుని నేను స్తుతిస్తూ ఉంటాను. నిజంగా దేవాను గొప్ప కార్యంగా చేశాను, నేను అవని గొప్ప చేసుకుంటున్నాను. కానీ ఆయనని కృతజ్ఞులమై ఉండాలి. అందుకే దేవుడు మనల్ని కష్టం వచ్చినా బాధ వచ్చినా ఆయన విడిచిపెట్టాడు. మనం ఇది అసాధ్యం అనుకుంటామో అదే దేవునిలో సాధ్యం చేసేవాడు. మన జీవితంలో అసాధ్యమైన కార్యాలు దేవుడు సాధ్యపరుచుకుంటూ వచ్చాడు. అదే దేవుని నామానికి స్తుతులు చెల్లించేవారు. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించగా సంతోషించ బద్దులమై ఉండి కృతజ్ఞమై ఉన్నాం. సమాజంలో వెళ్ళి ఆయన ఆరాధిస్తూ ఉన్నాం, గణపరుస్తూ ఉన్నాం. దేవునికి మహిమ ఘనత ప్రభావం చెల్లునుగాక. ఆమెన్. ప్రార్థన చేస్తాం. కళ్ళు మూసి. పరిశుద్ధుడా, విమోచకుడా అని పరిశుద్ధ నామమున వందనాలు. ఈ గొప్ప సాక్ష్యం మా కుటుంబంలో ఆయన గొప్ప కార్యాలు చేశావు తండ్రి. నీకు వందనాలు. ఆనాడు ఐగుప్తు నుండి ప్రజలు దేవా దాస్యం నుండి విడిపించారని గుర్తు చేసుకోలేక పాత రోత జీవితాలు వెనుక చూసుకున్నాను. దేవా అరణ్యంలో సంహరించబడ్డారు. దయగలనైనా మా కుటుంబంలో కూడా ఎన్నో శోధనలు వేదనలు వచ్చినాయి. దేవా నీ కాడ విన్నపించుకున్నప్పుడు దేవా నువ్వు అద్భుతాలు ఆశ్చర్య కార్యములు చేసిన దేవుడు. నేను అవన్నీ గొప్ప చేసుకుంటున్నాను. స్తుతిస్తున్నాను. నా పట్ల నా కుటుంబం పట్ల చేయలేని గొప్ప కార్యములు చేశావు. మనుషులకు అసాధ్యమైనది నువ్వు నా జీవితంలో నా కుటుంబంలో సాధ్యపరుచుకుంటూ వచ్చావు తండ్రి. నీకు వందనాలు. నా జీవితంలో ఎన్నో గొప్ప మేలులు చేశావు తండ్రి. గొప్ప సాక్ష్యాలు నిలబెట్టావు ప్రభు. అయా భయంకరమైన దుర్దినాల్లో పాపలోకంలో మేము జీవిస్తూ ఉన్నాం. మనుషులు ఎంత భయంకరమైన మనుషులు తండ్రి. అలాంటి భయంకరమైన మనుషుల మధ్య మేము జీవించుకుంటూ వచ్చాం తండ్రి. నీ చల్లని చూపు, నీ కృప మాకు తోడుగా ఉండి నడిపించి ప్రతి పరిస్థితిలో మాకు చాలిన దేవుడు అయినందుకు వందనాలు. మా జీవితాన్ని నువ్వు నిలబెట్టినావు ప్రభా. నీకు వందనాలు. ఆయుడు, ఆరోగ్యాన్ని, ఆయుష్ని మా జీవితాల్లో పురుకొల్పి నడిపించిన తండ్రి అయినందుకు స్తుతిస్తున్నాను. ఉదయకాల సమయంలో ప్రభా నీ పాదాల సన్నిధిలో వినిపించుకుంటున్నాను. మా కొద్ది విన్నపాలను జ్ఞాపకం చేసుకోండి. మా కుటుంబ అక్కర్లు తీర్చండి ప్రభా. బలం సమృద్ధిగా మరి నీరున్నటకు కృప దయచేయండి. ఆకాశ గుప్పులు విప్పండి. సమృద్ధి అయిన వర్షమును కుమ్మరించండి. పొలం మొత్తం నాటుబడుటకు కృప దయచేయండి ప్రభా. మన నాన్నని జ్ఞాపకం చేసుకుని రిటైర్మెంట్ స్టేజ్కి వచ్చాం. పరిపూర్ణమైన ఆరోగ్యం, శక్తిని బలం దయచేయండి. వారికి ప్రేమించిన కుమార్తెలుగా కుమారుడిగా మమ్మల్ని ఇచ్చారు. మా భవిష్యత్తు నన్ను మా ఇద్దరి లైఫ్ సెటిల్ కాలేదు ప్రభావ. నీ చిత్తమే మా ఇళ్ళ జరిగించారు. ఆయన గ్రూప్ 1కి సిద్ధపడుతున్నాడు. జ్ఞాపశక్తిని దయచేయండి. ఇంకా మిగతా బుక్స్ తీసుకునే విషయంలో సహాయపడండి ప్రభా. మోటివేషన్తో ముందుకెళ్ళి చదువుటకు నన్ను బలపరచండి. నన్ను జాబ్లో ఎన్నిక చేయండి. తమని భవిష్యత్తు రైల్వేకి అప్లై చేయటకు ప్రీవిడిని దీవించండి. జాబ్లో నిలబెట్టండి. శత్రు సాతాను తలను చితకు దుక్కండి. నేను ఆమెను ఘనత తెచ్చిపో ప్రభా. నేను సమయం దీవించండి. యెహోవా యందు భయభక్తులు గలవారు నీ చిత్తంలో ఉన్న వారిని గృహానికి నడిపించి సంతోషం పరిపూర్ణం చేయండి ప్రభా.
ఆయన చెంచల్ల కుటుంబాన్ని రక్షించండి, కాపాడండి, అక్కర్లు తీర్చండి. వారికున్న ఫైనాన్షియల్ ప్రాబ్లం, జీతాలు పడే కృపను, సంతోషం పరిపూర్ణం చేయండి. దేవ బిడ్డలు చదువుల్లో, విద్య బోధనలో వర్ధిల్ల చేయండి. ఇంటి చుట్టూ నీ కంచి కాపుదల భద్రత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. నిరంజనుడి జ్ఞాపకం తీసుకురాకపోకుండా తోడుకోండి. భవిష్యత్తు ప్రణాళిక నీ చిత్తమే వారి ఎలా జరిగించండి. బిడ్డకి భవిష్యత్తులో ఉంచి ఇల్లు అనుగ్రహించండి. జాబ్లో కూడా సహాయపడండి, తోడుగా ఉండండి. బిడ్డల భవిష్యత్తు జాబ్లో, లైఫ్ పార్ట్నర్లు, యెహోవాయందు భయభక్తులు గల వారు నీ చిత్తానుసారంగా వారి జీవితాలను ముందుకెళ్ళేటకు ప్రియబిడ్డల్ని దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. ప్రభా, ఇలా నా కుటుంబాన్ని, నా రక్త సంబంధం, నాకంటూ పరిచయమైన వారందరినీ, చీకట్లో బ్రతుకుతున్న వారందరినీ రక్షించి కాపాడబడి నీ పాదాల సన్నిధిలో వినిపించుకుంటున్నాను. తండ్రి నీకు వందనాలు. మాకు ఇచ్చిన కృపను బట్టి స్తుతిస్తాను. నిన్నే కొనియాడుతూ పూజిస్తూ ఆరాధించుకుంటూ నన్ను తగ్గించుకుంటూ నీ నామం హెచ్చించుకుంటూ నా రక్షకుడు నీ ప్రియకుమారుడైన యేసే నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. యేసు రక్తమే జయం, సెల్వ రక్తమే జయం. యేసు నామం సంపూర్ణ విజయం కలుగునుగాక. అపవాది క్రియల అనంతం నాశనం మగునుగాక. ఆమేన్.